హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసరికి సెంటర్ క్లిప్ కొత్త మోడల్ చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర OHP షీట్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేనైతే గ్లూ గన్కి పైన కవర్ లాగా వచ్చింది కదా, అది యూజ్ చేస్తున్నాను. అలాంటి ప్లాస్టిక్ షీట్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. కొద్దిగా పల్చగా ఉండకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. అయితే B7000 గ్లూ ఉంది కదా, అది అప్లై చేసి ఎస్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకున్నాను. ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అట్లా స్టిక్ చేసుకున్నాను. తర్వాత మిడిల్లో కూడా మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసి జిర్కాన్ స్టోన్ ఉంటుంది కదా, అది పింక్ కలర్ది పెట్టుకున్నాను. జర్దోజీ ఉంటుంది కదా, అది ఈ షేప్లో గ్లూ అప్లై చేసి కొన్ని సెకండ్స్, ఒక 5 సెకండ్స్ అట్లాగా వెయిట్ చేసినాక జర్దోజీని పెట్టుకోవాలి. మనం వెయిట్ చేయడం వల్ల అది జర్దోజీ ఉంటుంది కదా, అది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తిరుగుతుంది మంచిగా. మనం గ్లూ అప్లై చేసిన వెంటనే స్టిక్ చేసామనుకో జర్దోజీని, అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. జర్దోజీ లాస్ట్లో గ్లాస్ది రౌండ్ కుందని పెట్టాను. గోల్డ్ కలర్ రౌండ్వి నా దగ్గర ఉన్నాయి. మధ్యలో జిర్కాన్ స్టోన్ పెట్టి యూజ్ చేయొచ్చు అనే ఐడియా వచ్చి వాటిని కూడా తీసుకున్నాను. జిర్కాన్ స్టోన్ పెట్టినాక వాటి లుక్ అయితే చాలా బాగా అనిపించింది. క్లిప్ అన్నిటి మీదకి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను అన్ని మల్టీ కలర్సే యూజ్ చేస్తున్నాను. ఈ కలర్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా అని రౌండ్ గ్లాస్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకున్నాను. మూన్ షేప్ కుందన్స్, అవి కూడా ఒక్కొక్క కలర్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇది నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇది చేద్దామని స్టార్ట్ చేయలేదు, ఇంకా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఫైనల్ లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది. ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయిపోయింది, చాలా ఈజీగా అనిపించింది. లాస్ట్లో కూడా మళ్ళీ 3mm రౌండ్ది గ్లాస్ కుందన్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇటు సైడ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, మళ్ళీ అక్కడ కొంచెం జర్దోజీని ఇట్లా రౌండ్గా పెట్టుకుంటున్నాను. మనం ప్లాస్టిక్ షీట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా B7000 గ్లూ ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేయాలి. నార్మల్ గ్లూ అప్లై చేస్తే అది ఊరికినే కుందన్స్ అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. మిడిల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకోవాలి. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ మిడిల్లో ఏది గ్యాప్ రాకుండా మొత్తం షుగర్ బీడ్స్తో ఫిల్ చేయాలి. దగ్గర జర్దోజీ అవైలబుల్గా లేకపోతే స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇవే కుందన్స్ ఇట్లనే యూజ్ చేయాలని లేదు, మీ దగ్గర ఉన్న వాటితో కూడా ఈ మోడల్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎస్ షేప్ కుందన్స్ మిడిల్లో గ్లాస్వి 3mm రౌండ్ ఉంటుంది కదా, అవి స్టిక్ చేస్తున్నాను. ఈ క్లిప్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ మిగిలిన గ్యాప్లో కూడా నేను షుగర్ బీడ్స్ని ఫిల్ చేసుకుంటున్నాను. దీనికి నేను సెంటర్ క్లిప్ యూజ్ చేస్తున్నాను. సెంటర్ క్లిప్ కూడా మిడిల్ సైజ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. అదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది దీనికి సైజ్కి. చూసారు కదా, ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. మోడల్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మొత్తం డ్రై అయినాక ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసినాక ఎక్కడన్నా కొంచెం షీట్ ఉంటే చిన్న సిజర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి. షీట్ ట్రాన్స్పరెంట్ కాబట్టి చిన్నవి కొంచెం ఉన్నా ఏం కాదు, మంచిగానే ఉంటుంది. చూసారు కదా, లుక్ చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కూడా చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు దానికి గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకుందాం. B7000 గ్లూని మొత్తం టోటల్ క్లిప్ మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి. గ్లూని క్లిప్కి బాగా అప్లై చేయాలి, అప్పుడే గట్టిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఆ క్లిప్ని ఆ షీట్కి అంటించాలి. క్లిప్ ఇట్లా స్టిక్ చేశాక ఇట్లా సైడ్ క్లిప్స్ పెట్టుకోండి, అప్పుడు క్లిప్ మంచిగా సెట్ అవుతుంది. గ్లూ డ్రై అయినాక ఆ క్లిప్స్ తీసేయండి. చూసారు కదా, క్లిప్ నీట్గా వచ్చింది కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.